ఓబన్న గారు రాయలసీమ ప్రాంతంలో రాటు తేలిన విప్లవ యోధుడు ఆయన. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారికి అత్యంత సన్నిహితుడుగా కలిసి నిరంకుశ బ్రిటిష్ పరిపాలన మీద బాహాటంగా పోరాటం చేసిన వీరుడు శ్రీ వడ్డే ఓబన్న గారు. అత్యంత సన్నిహితుడుగా, స్నేహితుడుగా, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారికి స్నేహితుడుగా ఎప్పుడైతే పన్నులు కట్టమని, మీరందరూ మా బానిసలని, మేము చెప్పినట్లు వినాలని, మా పరిపాలన సాగాలని, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం మాది, మీరు మాకు బానిసలుగా ఉండాలన్న ఉద్దేశంతో వ్యవహరించిన తీరుకు వ్యతిరేకించి, మీ ఆటలు సాగవు, స్వతంత్ర భారతదేశం మాకు కావాలి, మా మీద ఎవరు పెత్తనం సాగడానికి వీల్లేదంటే ఆయన పట్టుకోవడానికి బ్రిటిష్ దళాలైనా కూడా మద్రాసు రెజిమెంట్ నుంచి వచ్చినప్పుడు ఆయన అడవిలోకి వెళ్ళటం, గెరిల్లా యుద్ధాన్ని మొట్టమొదటిసారి ప్రవేశపెట్టిన వ్యక్తి. అటు పక్కన అల్లూరి సీతారామరాజు గారు మన్యంలో ఆయన ఉంటే, ఇటు పక్కన వడ్డే ఓబన్న గారు గెరిల్లా యుద్ధం నుంచి బ్రిటిష్ ఆయుధగారాలను కొల్లగొట్టడానికి ప్రయత్నం చేసి ఆ దురదృష్ట సంఘటనలో అక్కడ బ్రిటిష్ వారికి ఎక్కడం, 36 ఏళ్ల చిన్న వయసులోనే ఆయన అమరుడవటం కూడా చాలా బాధాకరం అని చెప్పి కూడా నేను తెలియజేస్తూ, అటువంటి యోధుని మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనందరం ఇప్పుడు స్వతంత్ర భారతదేశంలో యథేచ్ఛగా మనం తిరుగుతున్నామంటే అటువంటి మహానుభావులు, అటువంటి మహాయోధులు, త్యాగ పురుషులు చేసిన ఆత్మార్పణ కారణం అని చెప్పి కూడా విఘ్నులైన మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నాను.